మాజీ సీఎం జగన్ కేసుల నుంచి సేఫ్ అయినట్లేనా అని చర్చ సాగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆయనను కాపాడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఏపీ లిక్కర్ కేసులో బిగ్ బాస్ ఎవరో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారు. అసలు లిక్కర్ కేసు స్పీడ్ తగ్గడానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తున్నా జగన్ కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీకి మద్దతు ప్రకటించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక బాబాయ్ హత్య కేసులోనూ జగన్ కు ఊరట లభిస్తుందన్న ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ పై పూర్తి ఆధారాలను సిట్ సిద్ధం చేసింది. ఈ కేసులో కీలక అరెస్టులు కూడా చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికి మనం చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల ఉన్న నేపథ్యంలోనే పలు కేసుల్లో ఆయనకి ఊరట లభిస్తుందా అంటే మాత్రం అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏపీలో సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే దాదాపు కూడా 12 మంది పైగా కూడా సిట్ విచారణలో భాగంగా రిమాండ్లో ఉన్నారు. సో ఇప్పటికే A4లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి అయ్యుండొచ్చు, A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి అయ్యుండొచ్చు, మరికొంతమంది దీంట్లో ముఖ్యంగా కీలకంగా వ్యవహరించినటువంటి లిక్కర్ స్కామ్ వ్యవహారాల్లో దాదాపు అనేక మంది గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసింది. సిట్ విచారణలో భాగంగా ఇప్పటికే ఏసీబీ కోర్టులో కూడా ఇది విచారణ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందులో ప్రధానంగా ప్రమేయం ఉన్న నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని వచ్చినటువంటి వార్తలు ప్రస్తుతం ఏమవుతుందనే దాని మీద కూడా ఒక సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రధాన కారణం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు ఏదైతే ఇప్పటికే బాబాయ్ కేసు అయినటువంటి వివేకానంద రెడ్డి కేసు కూడా ప్రస్తుతం సైలెంట్గా ఉండడం, అదేవిధంగా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దాని మీద కూడా ప్రస్తుతం కొంత ఆలస్యత్వం అవుతున్న నేపథ్యంలోనే కాస్త ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇటు ఏపీలో దీనికి సంబంధించినటువంటి అనేక అభ్యంతరాలు అయితే వ్యక్తపడుతున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో ప్రధానంగా కూడా అంటే ఇప్పటి వరకు రిమాండ్లో ఉన్నటువంటి ఏదైతే సిట్ విచారణలో అనేక విషయాలు కూడా బయటపడ్డాయి. మనం చూస్తే దాదాపు కూడా రాజ్ కేసిరెడ్డి స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా అనేక మంది 12 మంది వరకు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. దీనికి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఎవరైతే చెప్తే ఈ యొక్క లిక్కర్ స్కామ్ను జరిపారు దీనికి సంబంధించినటువంటి దాని మీద కూడా ఇప్పటికే 90 రోజులు కావస్తుంది. ఒకవైపు డిఫాల్ట్ సంబంధించినటువంటి పిటిషన్లు దాఖలు చేసుకుంటా ఉన్నారు. అంటే 90 రోజులు పూర్తి అయిన తర్వాత డిఫాల్ట్ పిటిషన్ దాఖలు చేసుకుంటున్నారంటే దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే ముద్దాయిలుగా రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చేటువంటి అవకాశాలు దాదాపు కనపడతా ఉన్నాయి. ఎందుకు ఇంకా త్వరగా ఈ యొక్క కేసును ఛేదించలేకపోతున్నారనే దాని మీద కూడా ప్రస్తుతం కొంత రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఒక సందేహాలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వివేకానంద రెడ్డి కేసు అయ్యుండొచ్చు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ వ్యవహారం అయ్యుండొచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో అనేక స్కాముల్లో అనేక విషయాలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం అరెస్టు తప్పదా అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా కాస్త ఊరట లభిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా మధ్యంతర బెయిల్ ఏదైతే ఏర్పాటు చేసుకొని ఆయన ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే ఛార్జ్ మేము ఏదైతే పిటిషన్ దాఖలు చేసుకో ఉన్నారు. అంటే ఇక్కడ మన ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ కొంత సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు దీన్ని పట్టుబట్టడం, దీనికి సంబంధించినటువంటి బీజేపీ మాత్రం సానుకూలంగా ఉండడం, దానిపై ఏపీలో కూడా ఒకవైపు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ అయ్యుండొచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ కూడా మరి బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయం
నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయనే దాని మీద కూడా సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇప్పటికే సిపి రాధాకృష్ణన్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలోనే ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునేటువంటి సమయంలో ఎంపీ ఓట్లు అవసరం కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు అయ్యుండొచ్చు, రాజ్యసభ సభ్యులు అయ్యుండొచ్చు, వీళ్ళందరూ ఓట్లు కూడా ఖచ్చితంగా కూడా అవసరం ఉన్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్టుని కొంత అలసత్వం చేస్తున్నాయనే దాని మీద కూడా సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏపీ వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. అంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో 90 రోజులు పైగా అవుతుంది. నిన్న మనం చూస్తే A13 ఉన్నటువంటి దిలీప్ కూడా రిలీజ్ అవడం జరిగింది. అంటే 117 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి దిలీప్ కూడా రిలీజ్ అయ్యారు. యాక్చువల్గా దీనికి ముందు 2-3 సార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పుడు కూడా డిస్మిస్ చేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం 90 రోజులు అయిపోయిన తర్వాత ఒకవైపు ఉన్నటువంటి రిమాండ్లో ఉన్నటువంటి ముద్దాయిలంతా కూడా డిఫాల్ట్ పిటిషన్ దాఖలు చేసుకుంటున్నారు. దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, మరి దీంట్లో ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులపై సిట్ ఒకవైపు విచారణ చేపి దీన్ని ఏసీబీలోకి విచారణలో భాగంగా ముందుకు తీసుకెళ్తా ఉంటే మరి ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎందుకు త్వరితగా ముందుకు వెళ్ళలేకపోతుందనే మీద కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే కాస్త ఊరట లభిస్తుందనేది మాత్రం మనకు అర్థమవుతా ఉంది. ఒకవైపు న్యాయమూర్తులు చెప్తున్నారు 90 రోజులు అయినటువంటి ఈ యొక్క కేసులో డిఫాల్ట్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. మరి మొత్తానికి దీన్ని ఏ విధంగా ముందుకు కొనసాగుతుందనే దాని మీద కూడా కొంత కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేన నాయకుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు బీజేపీ ఏ స్టాండ్ తీసుకుందనే దాని మీద కూడా ఎవరికి కూడా అర్థం కాని విషయం అని చెప్పుకోవచ్చు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్, జగన్మోహన్ రెడ్డికి దీనికి ఏం సంబంధం లేదని చెప్తా ఉన్నప్పుడు కూడా లిక్కర్ స్కామ్ అయి ఉండొచ్చు, బాబాయ్ కేసులు అయి ఉండొచ్చు, ఎవరైతే రిమాండ్లో ఉన్నటువంటి ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ యొక్క పూర్తి మెమోనంతా కూడా అంటే దాదాపు 100 పేజీల్లో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తా ఉన్నారు. దీని మీద పూర్తి త్వరితగా కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఎందుకు ఆలస్యం అవుతుందనే దాని మీద కూడా స్పష్టత లేనటువంటి విషయంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేష్.